అరకు పర్యాటకంలో మరో మణిహారం చేరింది. అరకు పర్యాటకులకు మరో అదనపు ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. అరకు అందాల మధ్య పారాగ్లైడింగ్ ఏర్పాటు చేశారు. ఈ రోజు మాడగడ వ్యూ పాయింట్ వద్ద పారాగ్లైడింగ్ ట్రయల్ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో త్వరలో అరకు పర్యాటకులకు మాడగడ వ్యూ పాయింట్ నుంచి ఈ పారాగ్లైడింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ పారాగ్లైడింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. నరేష్, చెప్పండి, మెల్లగా సాహస క్రీడలన్నింటినీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ట్రయల్ రన్ ఎట్లా జరిగింది? అనేక ఎత్తైన కొండలు, అదేవిధంగా మనకి అనేక క్రీడా స్థలాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఏడీసీ ప్రాంతానికి సంబంధించి అరకు ప్రాంతంలో ముఖ్యంగా మగర వ్యూ పాయింట్ వద్ద ఈ అత్యంత సాహసోపేతమైన పారాగ్లైడింగ్ ఏర్పాటు చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా ఇది అందుబాటులోకి వస్తున్నట్టుగా ముందుగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది విజయవంతం కావాలంటే ఇంట్లోనే అరకు పర్యాటకులకు మనకడ వ్యూ పాయింట్ వద్ద ఈ పారాగ్లైడింగ్ సదుపాయాలు అందుబాటులో తీసుకున్నారు. అయితే ముఖ్యంగా గత 2 రోజుల క్రితం కూడా, అంటే సుమారు 2 నెలల క్రితం కూడా ఏదైతే టూరిస్ట్ పార్టీ సంబంధించి సేవలు ప్రారంభంలో ఆ సమయంలో హాట్ ఎయిర్ ట్రైనింగ్ కూడా తీసుకుని రావడం జరిగింది. దానిలో సాంకేతిక పరమైన కొన్ని ఇబ్బందులు రావడం జరిగి కొన్ని విడుదల చేశారు. మరోసారి మరి ఎప్పుడైతే ఎక్కువ గాలి వీచే స్థానం ఎక్కువ ఉంటుంది అలాంటి స్థలాల్లో కొంచెం ఇబ్బందికరంగా మారుతూ దాన్ని మెట్టుకెళ్తారు. అదే తరహాలో ఇప్పుడు ఈ పారాగ్లైడింగ్ తీసుకొచ్చారు. అయితే సాంకేతిక నిధులు అందరూ అందుబాటులో సమయమని పారాగ్లైడింగ్ చేయాలని కూడా చెప్పే అధికారులు ఆలోచించారు. ఇలాంటి సమయంలో ఈ ఎంతో మరగన వీచ్ అనేది చాలా ఇది ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అరవై పాడవేరు లంబసింగి ప్రాంతాలకు వచ్చిన పర్యాటకులు కూడా ఈ మరగన వీచ్ ప్రాంతానికి వస్తారు. మనకు వచ్చిన వారికి ఇప్పుడు ఈ పారాగ్లైడింగ్ ఎంతో కూడా ఆనందాన్ని, అదేవిధంగా మరి ఎంత ఎంజాయ్మెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.